నేను తట్టుకోలేదు. అమ్మాయి మమ్మల్ని ఎందుకు పిలుస్తా? మమ్మల్ని ఎందుకు పిలుస్తా? నీకు ఎందుకు పిలిచాను తెలీదా? నాకేం చేస్తూ ఏం లేదు, నీకు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అంటున్నారు పొట్టోడికి ఆమె జోడికి ఇద్దరు బాగున్నారు అమ్మాయిలు అంటున్నారు. తన మాటలకి నీ ఆటలకి నీ ఆటలకి తన పాటలకి సూపర్ సూపర్ సూపర్. మరి నువ్వు నా సంగతి కానీ అవును నీకు పెళ్లి చేసుకుంటాను. నాకు పెళ్లి అయిపోతాయి మీ ఆయన 150 ఇచ్చేద్దాం అంటే బాగుంటుంది ఏమనుకో. కాశ్మీర్ లో కాలు తెచ్చి పొయ్యి పెట్టుకుంటారు. నువ్వు నాకు కావాలి అంతే. సొంత మేనత్ కొడుకు తమ్ముడు పెద్దలు కూడా తమ్ముడు అయినా నువ్వు సొంత పిన్ని కొడుకు మేనడు పోతావు. సొంత పిన్ని కొడుకు తమ్ముడు అవుతాడు. ఈ పిల్లకి చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ మీరు నవ్వుతారు కానీ నేను అడిగింది ఎట్లు చెప్పింది. ఆయన దగ్గరగా అన్నుంది గాలలో గూళ్ళో నాది ఖాళీగా ఉంది. ఎవరు కావాలి అది కాదు ముఖ్యం. అమ్మ విద్యుత్ తుఫాను వచ్చినప్పుడు పోలీసులు పర్మిషన్ పెట్టి లైసెన్స్ తీసుకుని ఆత్మరక్షణ కోసం గన్ను కొనుక్కున్నాను. గుళ్ళు కూడా కొనుక్కున్నాను. కొనుక్కొని ఇంటికి చేరిన లోపే చంద్రబాబు నాయుడు గారు అందమైన రాష్ట్రం, ఈ రాష్ట్రంలో అందమైన రాజ్యం విశాఖపట్నం అతలాకుతలం చేసింది కాబట్టి ఎవరు బాంబులు పేల్చకూడదని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చారు. గన్ను అలా ఉండిపోయింది. గన్ను పిల్లలు ఆడుకుంటారు. గుళ్ళు అది ఉండిపోయింది. నాకు గంట కావాలి. మీ ఆయన గంట పెట్టుకుని నాకు గుళ్ళు పెట్టుకో. మీ బావగారు అప్పుడప్పుడు మీ ఆలనా పాలన వాళ్ళు చూసుకుంటారు. నా సంగతి ఏంటి తెలిసావు? అమ్మాయి నువ్వే ఎంత రేసుగా మాట్లాడితే ఆ పిల్ల రేసు గుర్రంలో మాట్లాడుతుంది. అమ్మాయి చూడు నచ్చితే పెళ్లి చేసుకో. ఆ పిల్లకి పెంకులు లేవు. మా చల్లాయి నిప్పండి. అది నిప్పే ఎవడ నీరు అయితే నీరు పోకలేరు. ఇవన్నీ మనకి నాకేమి కావాలో కావాలి కానీ నిప్పు ఓడుతున్న పప్పు పప్పు కింద తుప్పు పొయ్యిలో నిప్పు దుఃఖపూరి రంజిత్ కుమార్ గారు గౌరవనీయ పోర్చుల పెద్దలు 100 రూపాయల కానుక ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆ దానమంత్రి సర్వదా రక్షించుగాక. నమస్తే. స్వప్న సౌభాగ్యవతి గర్భవతి కాదా? శుక్రాంత అమ్మాయి తొక్కలాంటి అబ్బాయి. నువ్వు పరువు తీసినా పరువు తీయపోయినా నా వాళ్ళంటూ నాకున్నారు. ఏం పర్వాలేదు. నా కుటుంబం వాళ్ళు లేకపోయినా ప్రజాబలం ఉందో నేను చేయలేదు. ఆ పిల్లకి మాట్లాడుతున్నా. ఎవరు మీరు? శ్రీ ప్రపంచానికి ఆయన అంటారు.
మీరెవరు అసలు? ఆ పాట ఏంటి ఏంటి మాట? అంటే నేను బుర్రకథకి రాకముందు మేకప్ ఆర్టిస్ట్. ఎంతమంది ఆర్టిస్ట్ వచ్చినా వీధి నాటకాలు అయినప్పుడు రాముడు, కృష్ణుడు, దుర్యోధన, అర్జున అన్ని పాత్రలకు మేకప్ నేను వేసేవాడిని. ఎంతమంది వచ్చినా సరే వేసేవాడిని మాట. మీ చెల్లి కొప్పించి ఎవరైనా పెళ్లి చేయాలి. ఇప్పుడు వద్దు చుట్టాలకు కలక ముందు ఎవరు చేయకూడదు. ఏంటి అసలు? ఎవరు నేను ఎవరు తెలుసా? ఏంటి మా బావ ఇచ్చిన గిఫ్ట్? అది మీరు టచ్ చేస్తారేంటి? టచ్ చేయలేదే కదా. ఆల్వేస్ నాని కలుసుకోండి. ఒక పని చేయండి, మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చాను నేను. ఎవరికి? ముదిరిపోయి బెండకాయ కొంటే ఈడికి పెళ్లి ఏమిటండి? ఏం మాట్లాడుతాను? ఇష్టం లేదు ఇష్టం అని చెప్పండి. గోమే కొట్టండి. పుచ్చుకొని వెళ్ళిపోయిన మంచోడు నేను. 10 కుర్రోళ్ళ ముందు పెద్దల ముందు ముదిరిపోయిన బెండకాయ ఏం మాట్లాడతాను? దేవుడు కొద్దిగా అందం ఇచ్చాడు, రెచ్చిపోమాక. ఎప్పుడుగా అంత అందగతమైన మగవాళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఆడదానికి కాదు. కొంచెం ముదిరిపోయిన బెండకాయ అన్నావు కదా, 10 మంది క్లారిటీ చెప్పాలి నువ్వు. చెప్తాను. ముదిరిపోయిన బెండకాయ ఎలా తెలుస్తుంది నీకు? చిగురు చిక్కుకోవాలి. చిక్కుకోవాలి నమ్మడం కాదు. నీ అంత అందంగా ఉంటే కొరలు చూసావా? అలాంటి అందం నాకు ఇచ్చి మాట్లాడిస్తే అక్కడ 6 అడుగులు బుల్లెట్, 3 అడుగులే. పెళ్లి చేసుకుంటావు లేదా? ఏ పేగ మీద కత్తి పెట్టినాడు. పెళ్లి చేసుకోవడం లేదా, పెళ్లి చేసుకోవడం లేదా అని అడుగుతున్నా. పుట్టిగా ఉన్నాను, కడుపు పిచ్చి కొనుక్కుంటున్నావు. నాకు ప్రజల్లో ఎంత పేరు ఉంది, మా ఊర్లో కూడా పేరు ఉంది. నీకు నమ్మకం లేదు. ఆయన కడుపు ఈ కడుపు ఇంకా పట్టుకోమ మాత్రం పట్టుకోమ. వద్దులే, వాళ్ళ అబద్ధాలు చెప్పేస్తారు. ఏమంటే గురువు గారు నమస్తే అండి. మన బుర్రక శాంతారావు గారు తెలుసా మీకేమైనా? ఉన్నాడు పెళ్ళి అవ్వలేదు, అందుకే వీడికి. ఏమంటే మీ పేరు సత్యారావు గారు అంట కదా, మన బుర్రక శాంతారావు తెలుసా? శాంతారావు, శాంతారావు బుర్రకథ ఆర్టిస్టు తెలుసు కదా? శాంతారావు బుర్రకథ ఆర్టిస్టు. 2 ఇళ్ళు ఉన్నాయి, 2 అద్దె. సొంత ఇల్లు చెప్పి వదిన బాగా అక్కడ డబ్బులు కుదురుకుంటామండి. ఫస్ట్ చేతులు కట్టుకోండి. బస్సులు డీసెంట్గా ఉన్నావు అనుకోండి, నేను కాబట్టి ఇంక అమ్మాయినే వస్తుంది. ఈ లోకల్లో డిగ్నిఫైడ్కే ఉంది వాల్యూ. ఓకే, గెలపరగా ఉన్నావు అనుకో, డ్రైనేజ్ లెట్స్ వస్తుంది. ఆపండి, చెప్పండి. అవునా? ఎక్కడికి వెళ్ళారు? ఇది విన్నారా? మన బుర్రక శాంతారావు గారికి ఇది వరకు 2 పెళ్లిళ్ళు అయిపోయండి, కానీ 2 భార్య లేరు. జంపు జలాని రాగి 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 జలాని
నీకో మాట అడుగుతాను. బాగుంది, డీసెంట్ గా ఉన్నావు, నచ్చింది. ఎవరిలో కోటిస్తున్నాడు నాగార్జున టైప్ మీద. ఎవరిలో నీలో ఎవరు? అదే మర్చిపోయింది. సరే, అన్నీ బాగున్నాయి, నేను చెప్పేవన్నీ వింటున్నా. నువ్వు నిజంగా నా మాట ఒకటి వినాలి, నిజం చెప్పాలి. చెప్పండి. నువ్వు నిజంగా మగాడివే అయితే వదిన చూడు మా చెల్లి. ఏంటి? పెద్ద కొత్త పరిచయం మేసాలు లేవని మగవాళ్ళు పదవి ఎందుకు మేకప్ వేసుకున్నాడు అందంగా ఉండాలి జీవించుకున్నాడు. మగాడిగా? మగాడే కాదు బాబు, అడిగండి. ఇది వరకు 2 పెళ్ళిళ్ళు అయిపోయి వచ్చిన కొడుకు రమ్మలిటానికి అసలు రాను బిడ్డ. నేను